So guys, check out this. అసలు ఏడుందా గిడే కనిపిస్తలేదు అమ్మా. అమ్మా పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఆల్ రైట్, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఫైనల్ ఈరోజు మన డ్రోన్ వచ్చేసింది అన్నమాట. సో గైస్ నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. సో గైస్ ఫైనల్ ఈరోజు వచ్చింది మన డ్రోన్. అండ్ గైస్ ఫస్ట్ అయితే చూద్దాం డ్రోన్ లోపల ఏమేమి ఉన్నాయి. అండ్ గైస్ నేను ఎంత తీసుకున్నా, దాని ప్రైస్ ఎంత పడదు అనేది లాస్ట్ చెప్తా. సో ఫస్ట్ అయితే చూద్దాం డ్రోన్ లోపల ఏమేమి ఉన్నది. సో గైస్ బ్యాగ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది, అండ్ చాలా సాఫ్ట్ కూడా ఉంది. సో బాక్స్ అయితే కిందనే పెట్టినా. సో ఒకసారి చూద్దాం దీని లోపల ఏమేమి ఉన్నాయి. లెట్స్ గో. సో ఇదైతే జిబ్ అన్నమాట. సో గైస్ చెక్అవుట్ దిస్. వావ్. అండ్ గైస్ మీకైతే డ్రోన్ ఓపెన్ చేయగానే ఇట్లాంటి ఒక పేపర్ దొరుకుతుంది. ఈ పేపర్ వేస్ట్ అనేసి దీన్ని పడేయకండి, ఎందుకంటే గైస్ దీనిలో స్కాన్ ఉంటుంది. ఇది స్కాన్ చేస్తే మీ ఫోన్లో వైఫై కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు ఫోన్ ద్వారా కూడా డ్రోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ దీని లోపల ఇట్లా ఒక కవర్ కూడా దొరుకుతుంది. సో ఈ కవర్లు ఏమేమి ఉన్నాయంటే చూద్దాం దీని లోపల ఏమేమి ఉన్నాయి. సో గైస్ ఈ కవర్ లోపల ఒక ఛార్జింగ్ కేబుల్ దొరుకుతుంది. అండ్ గైస్ ఇవి వచ్చేసి సపోర్ట్ అనమాట. ఇవి పెడితే మన డ్రోన్ చాలా సేఫ్గా ఉంటుంది, ఎక్కువ డ్యామేజ్ కాదు. రెక్కలు కూడా ఉన్నాయి 4. సో గైస్ వచ్చేసి డ్రోన్ కంట్రోల్ చేసే రిమోట్ అన్నమాట. సో ఇక్కడైతే ఒకటి ఉంది, ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇదంతా చూడండి గైస్ ఎంత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది ఆన్. అండ్ గైస్ ఇక్కడ మీకు లైట్ కనిపిస్తుందా? కనిపిస్తలేదేమో, ఎందుకంటే గైస్ ఇక్కడ సన్లైట్ ఎక్కువ ఉంది కాబట్టి లైట్ కనిపిస్తలేదు. అండ్ గైస్ ఇది వచ్చేసి రిమోట్ అనమాట. అండ్ గైస్ చెక్అవుట్ దిస్. ఇది వచ్చేసి మన డ్రోన్ గైస్, చెక్అవుట్ దిస్ ఎట్లా ఉంది. అండ్ గైస్ ఈ డ్రోన్కి వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఒకటి ఉంది. సో ఈ కెమెరాని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కింది కనవచ్చు, ఇలా పైకి కనవచ్చు. సో ఎక్కడైనా మన ఇష్టం ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డ్రోన్కి అయితే ఒకటే కెమెరా ఉంది, ఫ్రంట్ కెమెరా ఉంది. నేను అనుకున్న బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది అనుకున్నా, కానీ బ్యాక్ కెమెరా అయితే ఫ్రంట్ కెమెరానే ఉంది. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం, చూద్దాం. అండ్ ఇక్కడ లైట్స్ వస్తాయి. అండ్ గస్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా లైట్ వస్తుంది. అండ్ గస్ ఇక్కడ అయితే బ్యాటరీ ఉంటుంది. సో మీరు చూడండి, చెక్అవుట్ దిస్. మీకు చేసి చూపిస్తాం. సో గైస్ ఇది బ్యాటరీ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుందా? ఇది ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీని లోపల పెడదాం. ఈ చెక్అవుట్ దిస్. దీని లోపల అయితే సెల్లులు ఉండవు, మీరు సెల్లులు కొనుక్కొని పెట్టుకోవాలి. సో నేను కూడా దీంట్లో సెల్లులు లేకుండా కొత్త సెల్లులు వచ్చి దీని లోపల పెట్టిన 3 సెల్స్ పడతాయి దీని లోపల మొత్తం. సో ఇప్పుడైతే దీన్ని ఎగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది రిమోట్ చూడండి గైస్ ఎంత ప్రీమియంగా ఉంది. రిమోట్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి డ్రోన్ అనమాట. సో చెక్అవుట్ దిస్ గైస్. అండ్ గైస్ దీనికి ఫ్రంట్ లైట్స్ ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడ చూడండి బ్యాక్ లైట్ కూడా ఉన్నాయి, కానీ కెమెరా అయితే ఒక్కటి ఉంది. అండ్ పైకి ఎగిరించి చూద్దాం దీనిలో కెమెరా క్లారిటీ మంచిగా ఉందా లేదనేది. సో నాకు కూడా ఎగరడానికి రాదు, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ట్రై చేద్దాం ఎగరేయడానికి. లెట్స్ గో. సో గైస్ ఫైనల్ అయితే ఇప్పుడు డ్రోన్ ఎగరేయడానికి ట్రై చేస్తున్నా. ఇది రిమోట్ అనమాట. సో దీని అయితే ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ అయిపోయింది. ఇక్కడ సౌండ్ వస్తుంది టింగ్ అని. అందుకే ఇప్పుడు మనం డ్రోన్ని కూడా ఆన్ చేయాలి. సో డ్రోన్కి ఇక్కడ పైన ఒక బటన్ ఉంటుంది. సో ఈ బటన్ ఇలా ఒత్తి పడితే సో గైస్ ఫైనల్ మన డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. ఇక్కడ పైన ఉన్నది ఒకసారి దీని లైట్ కనిపిస్తలేవు. సో ఇప్పుడు చూడండి గైస్ లైట్ కనిపిస్తుంది. సో ఇక్కడ లైట్ వస్తే ఆన్ అయినమాట, లైట్ రాకుండా ఆన్ కానట్టు. అండ్ గైస్ ఇంకా చెప్పాలంటే పైన చాలా ఘోరంగా గాలి వస్తుంది. గాలికి డ్రోన్ కంట్రోల్ అవుతుందా కాదా, లేదంటే ఎక్కడైనా ఎగిరిపోతుందా గాలికి అర్థమైతే లేదు. బట్ ట్రై చేద్దాం ఫస్ట్ టైం ఎగరేయడానికి. సో ఫస్ట్ టైం ఎగురుస్తున్న పైకి ఎగురుతుంది, లేదంటే ఎక్కడైనా కింద వైపు పడిపోతుందో తెలియదు. సో బట్ ట్రై గైస్. సో గైస్ డ్రోన్ ఎగరడానికి రెడీ ఉంది. డ్రోన్ అయితే ఆన్ అయింది. అండ్ దాని రెక్కలు అయితే తిరుగుతున్నాయి అక్కడ చూడండి గైస్. చెక్అవుట్ దిస్. దీన్ని ఫ్లై చేయడానికి ట్రై చేద్దాం. సో గైస్ చెక్అవుట్ దిస్. అసలు ఏడుందా గిడే కనిపిస్తలేదు అమ్మా. అమ్మా సో గైస్ ఫస్ట్ టైం డ్రోన్ ఎగిరిస్తే ఆ బిల్డింగ్ మీదకి పోయి జిక్కొట్టదు అనమాట. సో ఇప్పుడు దాన్ని తీయడానికి వస్తుందా రాదా డౌట్. సో మా వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళింది తీసుకోవడానికి. చూద్దాం అది సేఫ్గా ఉంటుంది అంటే దానికి ఏమైనా డ్యామేజ్ అయింది అనేది. సో వాళ్ళైతే ఒప్పుకుంటూ పోయిండు. ఇక్కడ కనిపిస్తుంది ఆ ప్లేస్ జిక్కొడి నిండే. మళ్ళీ ఎగరేయడానికి ట్రై చేస్తే దగ్గర వచ్చి ఆ లోపల బిల్డింగ్ లోపల ఉంటుంది. సో మా వాళ్ళైతే పోయిండు. ఇప్పుడు డ్రోన్ తీస్తాడా లేదా డౌటే. సో అంత పెద్ద బిల్డింగ్లో ఉంటుంది గాలి. ఏం కాలే గాలి కదా అక్కడక్కడ ఉరుకుతుంది. అది కొంచెం గీ లెవెల్లో ఎగిరాయి. గాలి చూడు, నాకు భయం అయితే నా దగ్గర. నాకు ఒకసారి అంతే అంతే అంతే. కొంచెం దూరం నుంచి
యా జర కొంచెం జర వెనకాల ఇట్లా చూడు ముందర లైట్స్ స్మోక్ అయ్యమ్మా దీని కింద అన్న ఒక్కసారి అమ్మా ఎంత చల్లగాయ్ అన్న నిజం అమ్మా మిస్ ఈ డ్రోను 40 లక్షలదిరా 40 లక్షల ఏమొస్తుందిరా 40 లక్షలకి ఇక్కడ గాలి చూడు రా ఎట్లా వస్తుంది షార్ట్ సో చాలా ప్రయత్నించిన డ్రోన్ మాత్రం ఎగరట్లేదు సో మీరు చూసి ఉంటారు తీసుకునేటప్పుడు అయితే 4000 డ్రోన్ని 200కి అడిగితే అంకుల్ ఏమన్నాడంటే ఆశకు హద్దు ఉండాలి. సో గైస్ మీరు చూసి ఉంటారు మేము ఫస్ట్ టైం డ్రోన్ ఎగిరించినమాట. ఫస్ట్ టైం నేను డ్రోన్ ఎగిరిస్తే ఆ బిల్డింగ్ మీద పోయి తాకింది, ఆ బిల్డింగ్ మీద అట్లే ఎగిరి పడితే ఇంకోసారి ఎగిరడానికి ట్రై చేసిన అది ఎగిరి కింద పడ్డది, మామిడి పోయి తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ టైం మామిడి ఎగిరించినప్పుడు అయితే ఏకంగా అక్కడ 4-5 బిల్డింగ్ మీద పడ్డది, బిల్డింగ్ 3-4 ఫ్లోర్ బిల్డింగ్ మీద కింద పడ్డది. సో అదైతే డ్యామేజ్ అయిపోయింది, ఎక్కువ డ్యామేజ్ ఏం కాలేదు. ఇంకా దాని రెక్కలు ఉండే కదా రెక్కలు కొంచెం గీసుకున్నట్టు అనిపించింది. అండ్ గైస్ నాకు తెలిసినట్టు ఎక్కువ డ్యామేజ్ కాలేదు. అండ్ దాని లోపల ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటున్నాను. సో గైస్ ఫస్ట్ కిందకి దాన్ని ఫుల్ ఛార్జింగ్ పెడతాం. మనం రేపు ఎగరేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఎగిరేసాం కాబట్టి అసలు మాకు ఎక్స్పీరియన్స్ లేదు అసలు ఎట్లా ఎగిరేయాలి అనేది. సో రేపైతే ట్రై చేద్దాం ఎగరడానికి మంచిగా నేర్చుకున్న తర్వాత ఎగిరేదాం. అంటే గైస్ చాలా ఫెసిలిటీ కొనుక్కుంటాం. అది స్టార్టింగ్లో ఎగిరేసాం అనుకో అయిపోయి ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. 3-4 ఫ్లోర్ పైకి వెళ్ళి కింద ఉంటుంది. సో ఇటు పోయి తీసుకొచ్చిండు 2 సార్లు, ఆ బిల్డింగ్ మీదకి ఆ బిల్డింగ్ మీదకి పోయి తీసుకొచ్చాను. సో ఈయనకి తెలిస్తే దానికి ఏమేమి తగ్గుతుంది దాకా ఇక్కడ ఎంత పైకి వెళ్ళి కింద ఉంటుంది అనేది. సో గైస్ మంచిగా నేర్చుకున్న తర్వాత దాన్ని ఎగరడానికి ట్రై చేద్దాం. అండ్ స్టార్టింగ్లో బిల్డింగ్ పైకి వెళ్ళి ఎగిరేకండి, ఎందుకంటే బిల్డింగ్ పైన గాలి లేకుండా కాబట్టి అసలు డ్రోన్ అనేది కంట్రోల్ కాదనమాట. ఇక్కడ ఎగిరిస్తే అక్కడ ఎగిరిస్తే ఇక్కడ పైకి అంటే. సో పైకి అయితే అసలు ఎగిరేకండి, కిందికి డ్రోన్కి వెళ్ళి ఎగిరిస్తే మంచిది. ఎక్కువ పైకి కూడా కింద పడితే అసలు ఎక్కువ డ్యామేజ్ కాదు. మా డ్రోన్ అయితే ఫస్ట్ టైం 4-5 ఫ్లోర్ పైకి వెళ్ళి కింద పడదు, దానికి డ్యామేజ్ అయినట్టుంది, రెక్కలు మొత్తం పోయినట్టున్నాయి. సో కొత్త రెక్కలు పెడతాం. అండ్ నెక్స్ట్ టైం మంచిగా ఎగిరేయడానికి ట్రై చేద్దాం. సో గైస్ అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ, ఎందుకంటే చాలామంది వీడియోలు చూస్తారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.